ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని ఓ యువకుడు ట్రాన్స్జెండర్ ను నమ్మించి మోసం చేశాడు. ప్రేమ పేరుతో తనను శారీరకంగా వాడుకోవడమే కాక తన వద్ద డబ్బులు, విలువైన వస్తువులు తీసుకుని మరొకరిని పెళ్లి చేసుకోవడంతో ట్రాన్స్జెండర్ యువకుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. కర్నూలు జిల్లా అదోనిలో జరిగిన ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం బైచగిరి గ్రామంలో గణేష్ అనే యువకుడి ఇంటి ముందు ట్రాన్స్జెండర్ హాసిని గౌడ్ ధర్నాకు దిగింది. హైదరాబాద్ సనత్ నగర్ కు చెందిన ట్రాన్స్జెండర్ హాసిని గణేష్ కొంతకాలంగా ప్రేమించుకుంటూ సహజీవనం చేస్తున్నారు. గణేష్ ప్రేమ పేరుతో తన వద్ద ఖరీదైన వస్తువులను, సెల్ ఫోన్, ల్యాప్టాప్, లక్షల్లో డబ్బులు తీసుకున్నాడని హాసిని ఆరోపించింది. ట్రాన్స్జెండర్ ను పెళ్లి చేసుకుంటే పిల్లలు పుట్టరంటూ సొంతూరులో మరొకరితో పెళ్లికి రెడీ అయ్యాడని చెబుతోంది. విషయం తెలుసుకుని గణేష్ ఇంటి ముందు బైఠాయించి నిరసనకు దిగింది. అందరికీ నమస్తే అండి. నా పేరు హాసిని. నేను హైదరాబాద్ లో సహజీవనం ఉంటున్నాను. సో ఆదోనికి చెందిన అబ్బాయి, బైచగిరి విలేజ్ అబ్బాయి గణేష్ అనే వ్యక్తి హైదరాబాద్ లో నాకు పరిచయం అవ్వడం జరిగింది. దాని తర్వాత నన్ను ప్రేమిస్తున్నానని చెప్తే, నేను ట్రాన్స్జెండర్, నేను ప్రేమించడానికి పనికిరాను, నాకు పిల్లలు పుట్టరు, మేము అమ్మాయిలే కానీ మాకు పిల్లలు పుట్టరు, పెళ్లి చేసుకుంటానంటే సమాజం ఒప్పుకోదని చెప్పినా సరే నేనే కావాలని చెప్పి, నేను లేకపోతే చచ్చిపోతానని చెప్పి నాకు బెదిరిస్తే, సరే ఇంత జెన్యూన్ గా ప్రేమిస్తున్నాడు కదా అని చెప్పి నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత అబ్బాయి వాళ్ళ ఇంట్లో వద్దని చెప్పారని చెప్పి నన్ను వదిలేసి ఆదోనికి వచ్చి ఇంకొక పెళ్లి, 2 పెళ్లిళ్ళు చేసుకొని ఇంట్లో ఒప్పించి చెప్తానని చెప్పాడు. ఇంటికి వచ్చి మా పేరెంట్స్ ఒప్పిస్తాను, మన ఇద్దరు మంచిగా ఉందామని చెప్పి ఇంట్లో డబ్బులు తీసుకొని వచ్చేసి తర్వాత దాంకొని తర్వాత హైదరాబాద్ లో కేసు పెట్టిన తర్వాత పెళ్లి చేసుకోకూడదని చెప్పారు పోలీసు వాళ్ళు. ఈ అమ్మాయి కేసు అయిన వరకు పెళ్లి చేసుకోకూడదని చెప్పినా కూడా తర్వాత ఇంకొక అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకొని, అమ్మాయి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ పెళ్లి చేసుకొని ఇప్పుడు నాకు అన్యాయం చేశారండి. నాకు న్యాయం కోసం నేను ఫైట్ చేయడానికి ఇక్కడ వరకు వచ్చాను. మా అబ్బాయి 16 ఇయర్స్ అప్పుడు మీ దగ్గరకు వచ్చిండు. తన 16 ఇయర్స్ అప్పటి నుంచి మా దగ్గరకు వచ్చిండు అని చెప్పి చెప్తున్నారు. తను వచ్చిన డేట్ ఉంది, తనతో మాట్లాడిన రికార్డింగ్స్ ఉన్నాయి, తనతో మేము ట్రాన్స్ అని చెప్పింది, మాకు పిల్లలు పుట్టవని చెప్పినాయి, మేము కూర్చొని మా పెద్దోళ్ళలో మాట్లాడిన మాటలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి మా దగ్గర ప్రూఫ్ తో సహా ఉంది. అయినా కూడా వాళ్ళు మా మీద దాడికి దిగటం జరుగుతుంది. హాసిని కొట్టడానికి ట్రై చేశారు కొంతమంది. ఇక్కడ వాళ్ళ చుట్టాలు, వాళ్ళ బంధువులు, లేడీస్ ఇట్లా జుట్లు పీకటము, ఇవి విగ్గులు, ఇవి జుట్టు కాదు రియల్ హెయిర్ అని చెప్పి తన మీద దాడికి దిగటం జరిగింది. తనకు చంపుతారా, నన్ను చంపేయండి, మన అంతకన్నా నేనేం చేయలేనని చెప్పి తను మాట్లాడటంతో వాళ్ళందరూ వెనక్కి వెళ్ళటం జరిగింది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్, ఇప్పుడు తాను మోసం చేశాడంటూ ఆదోని మండలం బైచిగిరికి చెందిన గణేష్ అనే యువకుడు ఇంటి ముందట ట్రాన్స్జెండర్ హాసిని గౌడ్ ఆందోళనకు దిగింది. అయితే ఆమె చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు ఈ ఆదోని మండలం బైచిగిరికి చెందిన గణేష్ ప్రస్తుతం జాబ్ రీత్యా హైదరాబాద్ కు వెళ్ళాడు. అక్కడ అన్నమయ్య జిల్లా మదనపల్లి గ్రామానికి చెందిన వెంకటరమణ కుమారుడు హాసిని గౌడ్ ఉరఫ్ రామకృష్ణ, అంటే రామకృష్ణ హాసిని గౌడ్ గా తర్వాత ట్రాన్స్జెండర్ గా మారాడు. ఈ ట్రాన్స్జెండర్ తో ఈ గణేష్ కు పరిచయం ఏర్పడి సహజీవనం చేస్తూ వచ్చాడు. అయితే గత సంవత్సరం గణేష్ కు పెళ్లి కుదరడంతో ఈ ట్రాన్స్జెండర్ హాసిని వదిలేసి సొంత గ్రామం బైచిగేరికి వచ్చేశాడు. 2024 జూన్ 10వ తేదీన బైచిగేరి గ్రామానికి వచ్చి తనకు న్యాయం చేయాలని హాసిని గౌడ్ నిరసన తెలిపింది. అయితే అప్పుడు ఆదోని తాలూకా పోలీసులు ఆమె నివాసం ఉంటున్న హైదరాబాద్ లోని సైబరాబాద్ కమిషనరేట్ సనత్ నగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయాలని కూడా అప్పట్లో పోలీసులు, ఈ కర్నూలుకు చెందిన ఆదోనికి చెందిన పోలీసులు సూచించారు హాసిని గౌడ్ కు. హాసిని గౌడ్ అక్కడ అంటే సనత్ నగర్ లో ఫిర్యాదు చేస్తే అప్పుడు కేసు నమోదైంది సనత్ నగర్ లో. అయితే మళ్ళీ వచ్చి ఈమె బైచిగేర్లోని గణేష్ ఇంటి ముందు హాసిని గౌడ్ ధర్నాకు దిగింది. ఎందుకంటే నువ్వే నా ప్రాణము, నా సర్వస్వం, నువ్వు లేనిది నేను లేనంటూ గణేష్ నా వెంట పడ్డాడు. నేను ఒక ట్రాన్స్జెండర్ అయినప్పటికీ కూడా గణేష్ తనను ప్రేమిస్తున్నాడు అంటూ కూడా తనను లోపరుచుకున్నాడు. నాతో నీవు సావాసం చేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదని కూడా గణేష్ కు తాను చెప్పినట్లుగా కూడా హాసిని చెప్తోంది. ఎందుకంటే మీ వాళ్ళు ఒప్పుకోరేమో అని. అయితే నాకు పిల్లలు పుట్టరని కూడా ఈ ట్రాన్స్జెండర్ గణేష్ కు చెప్పింది. అయినా కూడా గణేష్ వినకుండా
నేను మా వాళ్ళని ఇప్పిస్తాను అని చెప్పి ఈమెను మభ్య పెట్టి మాయమాటలు చెప్పి ఈమె నుంచి అంటే హాసిని గౌడ్ నుంచి 5 లక్షల రూపాయలు తీసుకెళ్లి ఇద్దరం పెళ్లి చేసుకుని హైదరాబాద్ లో నివాసం ఉంటున్నామని హాసిని గౌడ్ అంటోంది. అయితే తన డబ్బులు 5 లక్షలైనా ఇప్పించాలని లేకపోతే గణేష్ తో కాపురమైన చేయించాలని కూడా ప్రస్తుతం అయితే హాసిని గౌడ్ డిమాండ్ చేస్తోంది. ఎందుకంటే చాలా రోజులుగా ఎన్నో ఏళ్లుగా ఇద్దరు ప్రేమించుకున్నాము. గతంలో నేను ఆ ట్రాన్స్జెండర్ ని తెలిసి కూడా నాతో ప్రేమాయణం నడిపినాడు. ప్రేమాయణం నడపడమే కాకుండా నన్ను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరం కలిసి సహజీవనం కూడా చేస్తున్నామని హాసిని గౌడ్ అంటోంది. అయితే ఇప్పటికే హాసిని గౌడ్ గణేష్ పై హైదరాబాద్ లో ఫిర్యాదు చేయగా హైదరాబాద్ సైబరాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది. ప్రస్తుతం అయితే ఆమె ఆందోళన బైచిగేర్ లో వారి ఇంటి ముందు ఆందోళన చేస్తుంది. అంటే తోటి ట్రాన్స్జెండర్లతో కలిసి ఆమె ఆందోళనకు దిగింది. దీంతో ఆ గ్రామంలో మొత్తం కలకలం రేగింది. మొత్తం గ్రామస్తులందరూ కూడా ఈ ట్రాన్స్జెండర్ల వద్దకు చేరుకున్నారు. ట్రాన్స్జెండర్లు అయితే సమస్యను అంటే ట్రాన్స్జెండర్లు అయినా కూడా తమ వెంటపడి పెళ్లి చేసుకుంటారని ప్రేమించి మోసం చేస్తే ప్రస్తుతం గణేష్ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో తాము మోసపోయాము కాబట్టి తమకు న్యాయం చేయాలని ప్రస్తుతం ఈ ట్రాన్స్జెండర్ హాసిని డిమాండ్ చేస్తుంది. ఈ మేరకైతే ఈ విషయం పైన పోలీసులు కేసులు నమోదు చేశారు. రైట్, థ్యాంక్ యూ సాయి ప్రసాద్.